సెప్టెంబర్ 9 నుండి ఢిల్లీలో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ G20 సమావేశంలో వచ్చిన గెస్ట్లకు డిన్నర్కు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయడం అంటే ఇన్విటేషన్ లెటర్స్ ద్వారా ఆహ్వానించారు. నార్మల్లీ ఇన్విటేషన్ లెటర్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ గెస్ట్ ఫర్ డిన్నర్ అని ఉండాలి. ఇంతకు ముందు జరిగిన అన్ని సమావేశాల్లో, అన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా ఇండియా అనే మనం మన దేశాన్ని అఫీషియల్గా పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు పెద్ద కాంట్రవర్సీకు తెరలేసింది. G20 డిన్నర్ ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మెన్షన్ అయి ఉంది. మన దేశం యొక్క పేరును ఇండియా నుండి భారత్గా మార్చబడనుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఎస్, మన దేశానికి భారత్ అనే పేరు త్వరలోనే అఫీషియల్గా రాబోతున్నట్టు తెలుస్తోంది. India, what does it mean? It doesn't mean anything. So if I give you a meaningless name, you will become a meaningless, stupid person in front of me because I have a meaningful name, I have a tradition, I have a culture, you have nothing. वासी हूँ. मेरा देश का नाम पहले भी भारत था, आज भी भारत है और कल भी भारत रहेगा. तो अगर किसी पार्टियों का अलायंस इंडिया बन जाता है तो वो देश का नाम बदल देंगे. You cannot change things overnight and the parliament is going to be in session. Be willing to change the name of our country. He has issues with our country now. Who changes the name of their motherland? And that's what the Prime Minister. సోర్సెస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సెప్టెంబర్ 18 నుండి 22 మధ్యకాలంలో జరగనున్న స్పెషల్ పార్లమెంటరీ సెషన్స్లో భారత్ అనే పేరు యొక్క ప్రతిపాదన పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ భారత్ అనే పేరు మీద పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ డిసిషన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన జయరాం రమేష్ గారు ఇండియా పేరు నుండి భారత్గా మార్చడం అనేది రాజ్యాంగ విరుద్ధమని చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయిన రాఘవ్ చెడ్డా గారు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇండియా పేరును భారత్ అని మార్చడానికి బీజేపీ ఎవరు, ఇండియా అనేది బీజేపీ యొక్క పర్సనల్ ప్రాపర్టీ కాదు అని చెప్పుకొచ్చారు. ఇంకో పక్క బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ అస్సాం రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయిన హిమంత బిశ్వ శర్మ గారు ఇండియా పేరు అనేది భారత్గా మార్చడం అనేది ప్రౌడ్ మూమెంట్ అని, భారత్ అనే పేరు భారత నాగరికతను ప్రతిబింబిస్తుంది అన్నారు. బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారైతే కాంగ్రెస్ పార్టీకు అన్ని విషయాల్లో ప్రాబ్లం ఎందుకుంటుంది, భారత నాగరికతను రిప్లికేట్ చేసే ఏ పని జరిగినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిరాశ చెందుతుంది అన్నారు. తెల్లోళ్ళు ఇచ్చిన ఇండియా అనే పేరు మార్చి భారత్ అనే పేరు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి అని ప్రశ్నించారు. మీరు మాత్రం భారత్ జోడో యాత్ర అని పెట్టుకోవచ్చు, ఇండియా పేరును మాత్రం భారత్ అని మార్చకూడదా అని ప్రశ్నించారు. ఈ ఇండియా వర్సెస్ భారత్ అనే పేరు మీద ట్విట్టర్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒక గ్రూప్ ఇండియా పేరును మార్చడాన్ని విమర్శిస్తే ఇంకొక గ్రూప్ భారత్ పేరును చూసి గర్వంతో పండగ చేసుకుంటోంది. ఇక్కడ INDAA అలయన్స్ లేవనెత్తుతున్న ఇంకొక పెద్ద కన్సర్న్ ఏంటి అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా అనే ఒక అలయన్స్ రీసెంట్లీ 1 month బ్యాక్ ఫామ్ అయిన విషయం మనందరికీ తెలుసు. INDAA కూటమి పేరు ఇండియా. సో ఇండియా అనే నేమ్ను కౌంటర్ చేయడానికి, మమ్మల్ని డైరెక్ట్గా కౌంటర్ చేయడానికి ఇండియా పేరును మార్చడం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ ఏమంటోంది అంటే తెల్లోళ్ళు భారతీయుల నాగరికతను, భారతీయుల హిస్టరీను నాశనం చేయడానికి ఇండియా అని పేరు పెడితే దాన్ని మార్చడంలో తప్పు లేదు అంటున్నారు. ఈ పొలిటికల్ యాంగిల్స్ అన్నీ పక్కన పెడితే అసలు మన దేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనక ఉన్న హిస్టారికల్ డైమెన్షన్ ఏంటి అనే విషయాలు గ్రాఫిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2500 years బ్యాక్ అంటే అరౌండ్ 3rd century BCEలో, అంటే ఇంకా క్రిస్టియానిటీ ఇస్లాం పుట్టక ముందు, గ్రీక్ సామ్రాజ్యానికి రాజైన అలెగ్జాండర్ పాలనా కాలం కంటే ముందు ఇక్కడ కనిపించే సింధు నదికి ఇటుపక్క ఉన్న జియోగ్రఫికల్ ఏరియాను ఆర్యవరత అని పిలిచేవారు. సింధు అనేది సంస్కృత్ పదం. సింధు పదానికి మీనింగ్ రివర్. సింధు రివర్కు అవతలి వైపు ఉన్న ఏరియాను అప్పటి పర్షియన్స్ లేదా అరబ్స్ హిందూ అని పిలిచేవారు. హిందూస్ అంటే రిలీజియన్ పేరు కాదు. సింధు నది అవతలి వైపునున్న భూభాగంలో నివసించే ప్రజలను హిందూ అని అరబ్స్ పిలిచేవారు. మనలో కొంతమందికి డౌట్స్ రావచ్చు, అంటే 2500 సంవత్సరాల క్రితం హిందూ రిలీజియన్ ఉండేది కాదా, భారత సంస్కృతి ఉండేది కాదా అని అడగొచ్చు. దీనికి సమాధానం ఉండేది, కానీ అప్పుడు మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం. సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్న ఎటర్నల్ ధర్మ. సనాతన ధర్మాన్ని ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఈ సనాతన ధర్మంలో ఒక ఫామ్ లేదా ఒక రూపమే హిందూయిజం. సో అలెగ్జాండర్ భారత్ పైన దండయాత్ర చేసినప్పుడు హిందూ అనే పేరును హిందూగా పిలిచేవాడు. ఇక్కడ గ్రీకులు సింధు నదిని ఇండస్ రివర్ అని పిలిచేవారు. సో ఇండస్ రివర్కు అవతలి పక్క ఉన్న ఏరియాను ఇండియా అని, ఇక్కడి ప్రజలను ఇండియన్స్ అని పిలిచేవారు. సో ఈ విధంగా తెల్లోళ్ళు మనల్ని ఇండియన్స్ అని పిలవసాగారు. అరబ్స్ లేదా పర్షియన్స్ మనల్ని
హిందూ అని పిలిచేవారు. ఈ విషయం తెలిస్తే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇప్పటి సౌత్ ఈస్ట్ కంట్రీస్లోని ప్రజలు ఇండియాను హిందూ అని పిలుస్తారు. ఈవెన్ చైనాలో ప్రెజెంట్ డేలో కూడా కొంతమంది ఇండియన్స్ను హిందూ అనే పిలుస్తారు. అరబ్స్ అయితే ఇండియన్ ముస్లిమ్స్ను హిందూ ముస్లిమ్స్ అని పిలుస్తారు. ఇండియన్ క్రిస్టియన్స్ను హిందూ క్రిస్టియన్స్ అని పిలుస్తారు. హిందూ అంటే జోగ్రఫికల్ ఏరియా పేరు. సో హిందూ ప్రజలు నివసించే స్థానాన్ని హిందూస్థాన్ అని ఈవెంచువలీ పిలవసాగారు. తర్వాత 15th సెంచరీ CEలో మొఘలులు, సుల్తాన్లు, ఇస్లామిక్ రాజులు హిందూస్థాన్ అని పిలవసాగారు. ఆ సమయంలో నాన్ ముస్లిమ్స్ పైన జజియా అనే ట్యాక్స్ను విధించేవారు. జజియా అంటే ముస్లిమ్స్ మతాన్ని పాటించని వారు ఇస్లామిక్ రాజ్యాలకు ట్యాక్సులు కట్టాలి, ఫైన్ కట్టాలి. సో ఎప్పుడైతే ముస్లిమ్స్ హిందూస్ మధ్య డిఫరెన్షియేషన్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు ఇస్లాంను పాటించే వారిని ముస్లిమ్స్ అని పిలిచేవారు, సనాతన ధర్మాన్ని పాటించే వారిని హిందూస్ అని కేటగరైజ్ చేశారు. సో కొంతమంది సనాతన ధర్మం 6000 years బ్యాక్ నుండి ఉంది అంటారు. బట్ చాలామంది సనాతన ధర్మం అనేది చాలా ఓల్డెస్ట్ ధర్మ అని చెబుతూ ఉంటారు. సో కొంతమంది ఉదయనిధి స్టాలిన్ లాంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాము అని చెబుతూ ఉంటారు. సనాతన ధర్మం అనేది బావిలో ఉన్న నీరు కాదు, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు బకెట్స్లతో ఖాళీ చేయడానికి. సనాతన ధర్మం అనేది సముద్రం లాంటిది. మానవత్వాన్ని, మంచితనాన్ని, సెల్ఫ్లెస్నెస్ను ఎలాగైతే నిర్మూలించలేమో అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించలేము. సనాతన ధర్మం అనేది హిందూస్కి ఒక్కటే కాదు, సిక్కులకు, జైన్స్కు, బుద్ధిస్ట్ ఇలా డిఫరెంట్ రిలీజియన్స్కు బేస్ లాంటిది. సో 16th సెంచరీ CE వరకు మన దేశాన్ని హిందూస్థాన్ అని పిలిచేవారు. సో కాలక్రమేణా బ్రిటిషర్లు మనల్ని పాలించసాగారు. సో అరౌండ్ లేట్ 18th ఆర్ ఎర్లీ 19th సెంచరీలో హిందూస్థాన్ కాస్త ఇండియాగా మారిపోయింది. బ్రిటిషర్లు బేసికలీ చాలా తెలివైన వారు. బ్రిటిషర్లకు బాగా తెలుసు ఇండియన్స్ను కలపకూడదు అని, ఇండియన్స్ను డివైడ్ చేసి పాలించాలి అని. అందుకే బ్రిటిషర్లు భారతీయులందరూ కనెక్ట్ అయ్యే విషయాలను ఎరాడికేట్ చేశారు, నిర్మూలించారు. ఇండియా అనే పేరులో భారతీయులకు ఎటువంటి కల్చరల్ లేదా సివిలైజేషనల్ కనెక్టివిటీ లేదు. సింధు నుండి హిందూ, హిందూ నుండి హిందూ, హిందూ నుండి ఇండియా అయింది. బేసికల్గా తెల్లోలకు సింధు అని పిలిచేకి రాదు, హిందూ అని పిలిచేవారు. ఆ హిందూ కాస్త ఈవెన్చువలీ ఇండియా అయింది. ఇండియా అనే పేరులో ఎటువంటి లాజిక్ లేదు, మళ్ళీ సింధు పేరులో లాజిక్ ఉంది. సింధు అనేది జాగ్రఫికల్ రీజియన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకు మనలో కొంతమందికి వాస్కోడా గామా అనే పేరు పలికేకి రాదు. వాస్కోడా గామా పేరును తప్పుగా కాస్కోరని అని పిలిస్తే ఎంత గలీజ్గా ఉంటుంది. వాస్కోడా గామా తల్లిగారిని అవమానించినట్లు అవుతుంది. ఇండియా పేరు కూడా అంతే. తెల్లోడి నాలుక మడత పెట్టకుండా జాలువారిన ముత్యం పేరే ఇండియా. సో 1947లో ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత కూడా రాజ్యాంగంలో ఇండియా అనే పేరును మార్చి వేరే పేర్లు పెట్టాలి అనుకున్నారు. కొత్త పేరు అనేది మన దేశంలో ఉన్న వేరు రిలీజియన్స్ను రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి అని హరివిష్ణు కామత్ గారు, సేద్ గోవింద్ దాస్ గారు, హరగోవింద్ పంత్ గారు 17th సెప్టెంబర్ 1949లో జరిగిన ఒక సమావేశంలో ప్రతిపాదించారు. బట్ అవేవీ పరిగణనలో తీసుకోలేదు. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో ఇండియా అనే పేరుతోనే కొనసాగాలి అని అప్పటి ఎక్స్పర్ట్స్ అనుకొని ఉండవచ్చు. అక్కడికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈజ్ భారత్ అని మెన్షన్ చేశారు. అంటే మన రాజ్యాంగంలో డిప్లొమాటిక్గా ఇండియా అనే పేరును ఆమోదిస్తూనే భారత్నే ఇండియా అని పిలుస్తున్నాము అని చెప్పుకొచ్చారు. ఇండియా దట్ ఈజ్ భారత్ అనే అర్థం వచ్చేలాగా రాశారు. ఇక్కడ భారత్ అనే పేరుకు అర్థం ఏంటి, ఈ పేరు ఎలా వచ్చింది అంటే, నేను ఇప్పటి వరకు సింధు, హిందూ, ఇండియా అనే పేర్ల గురించి చెప్పా కదా. ఈ పేర్లు పరాయి దేశాలు, పరాయి రాజ్యాలు మన దేశానికి ఇచ్చిన పేర్లు. బట్ మన దేశాన్ని మనం ఏమని పిలుచుకునే వాళ్ళమనే విషయాలు కావాలనే చెప్పలేదు. ఆ విషయాలు ఇప్పుడు చెప్తాం. యాన్షియన్ టైమ్స్లో మన దేశాన్ని భారత్ అని పిలిచేవారు. భారత్ అనేది సాంస్క్రిట్ వర్డ్. మన దేశాన్ని ద ల్యాండ్ ఆఫ్ 7 rivers అని యాన్షియన్ టైమ్స్లో పిలిచేవారు. భారత్ అనే పేరు రావడానికి కారణం ఒక యుద్ధం. రిగ్ వేదాస్లోని 18th హైమ్లో ఉన్న 7వ అధ్యాయంలో ఇలా డిస్క్రైబ్ చేశారు. ఆ టైం పీరియడ్లో భారతీయులందరూ 10 డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్గా ఉండేవారు. ఆ 10 ట్రైబల్ గ్రూప్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉండేవి. ఆ 10 ట్రైబల్ గ్రూప్స్ను భారత ట్రైబ్స్ అని పిలిచేవారు. ఈ 10 పవర్ఫుల్ ట్రైబల్ గ్రూప్స్ను ట్రట్సు సామ్రాజ్యం పాలించేది. ఈ ట్రట్సు సామ్రాజ్యానికి రాజు పేరు సుదాస. 10 శక్తివంతమైన ట్రైబల్ గ్రూప్స్ను పాలించాడు అంటే సుదాస రాజు అనే వ్యక్తి ఇంకెంత పవర్ఫుల్ అయి ఉంటాడో ఇమాజిన్ చేసుకోండి. ఈ 10 ట్రైబల్ గ్రూప్స్ ఒక్కటిగా కలిసి సుదాస రాజుకు వ్యతిరేకంగా ఒక భయంకరమైన యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధాన్ని దశరాజన లేదా
బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని పిలిచేవారు. ఆ యుద్ధంలో రాజు సుదాస గెలిచాడు. 10 మంది శక్తివంతమైన ట్రైబల్ గ్రూప్స్ను ఓడించడం వల్ల రాజు యొక్క పాపులారిటీ అమాంతం పెరిగింది. తర్వాత ఆ 10 భారత ట్రైబల్ పీపుల్ అందరూ రాజు కిందికి వచ్చారు. ఆ ఏరియాలో ప్రజలను భారత అని పిలిచేవారు. ఆ భూమిని వర్ష అన్నారు. రెండు కలిపితే భరత వర్ష అయింది. ఇక్కడ భరత వర్ష అంటే ద ల్యాండ్ ఆఫ్ ట్రైబల్ అనే పేరు ఈవెన్చువలీ భారత్ అయింది. ఆ భారత్ అనే పేరునే 1949లో మన రాజ్యాంగంలో జోడించారు. భారత్ అంటే అర్థం ద యూనియన్ ఆఫ్ ట్రైబ్స్ అని అప్పుడుండేది. ఇప్పుడు ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మన రాజ్యాంగంలో రాశారు. భారత్ అనే పేరులో యూనిటీ ఉంది. భారత్ అనే పేరులో చరిత్ర మర్చిపోయిన దశరథన అనే యుద్ధం యొక్క బ్యాక్డ్రాప్ ఉంది. భరతవర్ష అనే పేరు యొక్క రిఫరెన్స్ విష్ణు పురాణంలో ఉన్నాయి, మహాభారతంలో కూడా ఉంది. భారత్ అనే పేరుకు డిఫరెంట్ వర్షన్స్లో రెఫరెన్సెస్ ఉన్నాయి. భరత రాజును పాలించిన భూమి ఇది. సో ఇప్పుడు ప్రజెంట్ డేలో కాంట్రవర్సీ దగ్గరికి వస్తే ఒకవేళ భారత్ అనే పేరు మారిస్తే చాలా పెద్ద గొడవ అయ్యే ప్రమాదం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భారత్ అనేది హిందూ రిలీజియన్ యొక్క యాన్షియంట్ హిస్టరీకు సంబంధించిన పేరు. ఈ పేరు ఇండియాలో ఉన్న వేరే రిలీజియన్స్తో ఇంటిగ్రేట్ కాదు అని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా భారత్ పేరు మీద మీ ఒపీనియన్ను కింద కమెంట్స్ ద్వారా తెలియజేయండి. రానున్న స్పెషల్ పార్లమెంటరీ సెషన్స్లో ఇండియన్ గవర్నమెంట్ ఇండియా పేరును భారత్ అని మార్చాలి అనే రెసల్యూషన్ను తీసుకురాబోతోంది అని సోర్సెస్ చెప్తున్నాయి. డెఫినెట్గా ఈ భారత్ వర్సెస్ ఇండియా పేరు మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. తమిళనాడు లాంటి రాష్ట్రాలు డెఫినెట్గా ఈ పేరును ఆమోదించవు. ఆర్టికల్ 1 రెఫరెన్సెస్ చూపిస్తారు, పెద్ద ఎత్తున గొడవ చేస్తారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.